Hi everyone, welcome to our channel. Today's video is TS Polytechnic. TS Polytechnic Maths and 3 లో application of different integrals unit 5. Application nothing but areas and values find out చేయడం. అయితే మనకేంటి ఇన్డిఫినైట్ ఇంటిగ్రేషన్ ఏమో డైరెక్ట్ లిమిట్ అవుట్ లిమిట్స్ తోని ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏం చేస్తాం డిఫినైట్ ఇంటిగ్రేషన్ లో సమ్ లిమిట్ 0 to π 1 to 2 3 to 4 ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ ఏంటి అప్లికేషన్ ఆఫ్ డిఫినైట్ ఇంటిగ్రల్స్ లో ఏరియాస్ అండ్ వాల్యూస్ అంటే సమ్ స్పెసిఫిక్ ఏరియా. ఇప్పుడు ఏం చేస్తుంటే లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ లేకపోతే ఇలా తీసుకోండి, లెట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈస్ ఎనీ కర్వ్ ఈక్వేషన్. ఓకేనా? ఈ కర్వ్ ఈక్వేషన్ ద ఎక్స్ యాక్సిస్ అని తీసుకుంటే ది ఎక్స్ యాక్సిస్ అన్నట్టు. ఎనీ కర్వ్ ఈక్వేషన్ అనేది ఎక్స్ యాక్సిస్. ద లిమిట్స్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు a2 అండ్ ఎక్స్ ఈక్వల్ టు b. Like ఇలా. This is the graph. We draw the x-axis. This is the y-axis. This is the y equal to f of x is the any curve equation. Curve equation nothing but parabola, hyperbola, circles, ellipse, any curve equation consider చేస్తే ఈ కర్వ్ ఈక్వేషన్ కన్సిడర్ చేశాక నేనేం చేస్తున్నా దీనికి ఏరియా ఫైండ్ అవుట్, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు నేను డ్రా చేస్తున్న ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. ఆ ఏరియాను ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ లిమిట్స్ ఏంటి? ఏ, ఇయర్ లిమిట్ ఈస్ బి. ఓకేనా? ఎక్స్ లిమిట్స్ అన్నాం. అప్పుడు ఏమైంది? ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. నథింగ్ బట్ ఇంటిగ్రేషన్ ఏ టు బి వై డిఎక్స్. ఏది కన్సిడర్ చేసినా కూడా రైటే. ఫస్ట్ వన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఆర్ ఇంటిగ్రేషన్ ఏ టు బి వై డిఎక్స్, బోత్ ఆర్ ది రైట్ వన్. ఇక్కడ కూడా చేంజెస్ ఉండవు. 100% రైట్ ఫార్ములాసే. మీరు ఏది యూజ్ చేసినా నో ప్రాబ్లం. ఇంకొక కండిషన్ అంటే ఏరియా వాల్యూ ఆల్వేస్ ఎలా ఉండాలండి? నెగటివ్ ఉండాలి. ఇన్ కేస్ మనం డ్రా చేసే కర్వ్ ఎబోవ్ వచ్చింది కాబట్టి ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ తీసుకున్నాం. బిలో వచ్చింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఈస్ లైక్ ఇలా ఉంది, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఇయర్ ఆల్సో లిమిట్స్ ఆర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కామా ఎక్స్ ఈజ్ ఈక్వల్ బి. విచ్ ఏరియా రిప్రజెంటెడ్ యాజ్ ఏరియా ఏ ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రేషన్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. బట్ వి మేనేజింగ్ అంటే సమ్ టైమ్స్ మనకేంటి ఏరియా ఆల్వేస్ పాజిటివ్ ఎగ్జిస్ట్ కావాలి. ఏరియా ఆల్వేస్ ఏంటిది? పాజిటివ్ ఎగ్జిస్ట్. ఇన్ కేస్ నెగటివ్ వస్తుంది అనుకుంటే మనం ఏం చేస్తాం? సింప్లీ వి టేక్ ద మోడ్ సింబల్. ఇఫ్ ఇట్ ఈస్ నెగటివ్ ఆర్ పాజిటివ్ ఎండ్ ఆఫ్ ది ఆన్సర్ ఆల్సో పాజిటివ్ ఎగ్జిస్ట్ అయితే కానీ ప్రాబ్లం ఉండదు. ఓకే, ఇది నార్మల్గా కర్వ్ ఈక్వేషన్. ఏరియా ఈజ్ ఈక్వల్ టు లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అంటే ఇది బౌండరీ వాల్యూస్ అన్నట్టు. ఇది లోయెస్ట్ వాల్యూ, హైయెస్ట్ వాల్యూ. మనం ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కర్వ్. ఓకే, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ ఐడి నవీన్ రెడ్డి అన్రెడ్డి. సో ఇందులో వేరే ఫేక్ అకౌంట్స్ కూడా ఉన్నాయి, అవి ఉంటే బ్లాక్ చేయండి. మన దాంట్లో ఎక్కువ నెంబర్ ఆఫ్ పోస్టర్స్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ టెలిగ్రామ్ గ్రూప్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మీకు ఏమైనా ఫాస్ట్గా నోటిఫికేషన్స్ కానీ రావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అవ్వచ్చు. వాట్సాప్ ఛానల్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్. మనకి యాప్ కూడా ఉంది, యాప్లో మీకు నోట్స్ కూడా ఉంటుంది. ఏదైతే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అదే నోట్స్ అక్కడ ఉంటుంది కాబట్టి మీకు చాలా వరకు యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్, రబ్ చేస్తున్నా. ఇది ఓన్లీ ఎక్స్లలోనే, వైలో కూడా ఉంటుందండి. మనకు ఎక్స్ తీసుకున్నా వై తీసుకున్నా సేమ్ రిజల్ట్ వస్తుంది. మనం ఇప్పుడు డిస్కస్ చేసేది ఓన్లీ ఏరియాస్ టాపిక్, వాల్యూమ్స్ నెక్స్ట్ పార్ట్లో. ఓకేనా? యాప్ నేమ్ తెలుసుగా, నవీన్ రెడ్డి మ్యాథ్స్. ప్లే స్టోర్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. దిస్ వన్ ఏరియా is equal to integration a to b f of x dx. Nothing but what we take a to b y dx we write on. ఓకే, నెక్స్ట్ ఇదే వాల్యూ గ్రాఫ్ ఇలా వచ్చింది. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏ టు బి ఆర్ ది వాల్యూస్. అంటే ఏంటి? ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే గ్రాఫ్ అయితే ఇదేంటి? వై యాక్సిస్ గ్రాఫ్ అయింది. వై యాక్సిస్ గ్రాఫ్ సార్ ఏ ఈక్వల్ టు ఏ టు బి ఎఫ్ ఆఫ్ వై డివై. నథింగ్ బట్ ఏ టు బి ఎక్స్ డివై. ఓకేనా? ఏ టు బి ఎక్స్ డివై అని కన్సిడర్. అంటే ఇక్కడ ఎక్స్ లిమిట్స్ ఆర్ ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు బి లోయర్ లిమిట్. ఇక్కడ వై లిమిట్స్ ఆర్ ఏ, వై లిమిట్స్ ఆర్ బి అని కన్సిడర్ చేసుకుంటాం వాల్యూస్. ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఎక్స్ ఈజ్ ఈక్వల్ బి, వై ఈజ్ ఈక్వల్ టు ఏ, వై ఈజ్ ఈక్వల్ బి. ఈ ఏరియా ఇన్ బిట్వీన్ ఉండే ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కాకుండా ఇంకొకటి ఉంటుంది. ఇంకొకటి ఏంటి సార్ అంటే
2 కర్వ్ ఈక్వేషన్స్ ఇలా ఒకటి ఉంది, ఇలా ఒకటి. ఇన్ బిట్వీన్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు y1 ఈజ్ ఈక్వల్ టు f ఆఫ్ x, y2 ఈజ్ ఈక్వల్ టు g ఆఫ్ x అని తీసుకుంటాం. మనం ఈ 2 కర్వ్స్ ఉంటే ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ది 2 కర్వ్స్ అనే ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే ఇక్కడ కూడా లిమిట్స్ ఆర్ ఏ బిఏ ఉన్నాయి అనుకోండి. లిమిట్స్ ఏ బి కన్సిడర్ చేసినప్పుడు ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మనం నార్మల్గా ఏ టు బి. మరి ఎలా రాస్తాం సార్ అంటే అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్. ఏం తీసుకోవాలండి, అప్పర్ కర్వ్ మైనస్ లోయర్ కర్వ్ డిఎక్స్. ఇలా చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. అలా కాకుండా మనం ఇష్టం వచ్చిన ఇది తీసుకుని ఇది తీసుకున్న ఆన్సర్ వస్తుంది. లోయర్ కర్వ్ మైనస్ అప్పర్ కర్వ్ ఆల్సో ఆన్సర్ ఎగ్జిస్ట్, బట్ నెగిటివ్ ఎగ్జిస్ట్. అయితే నెగిటివ్ ఎగ్జిస్ట్ కావద్దంటే ఏం తీసుకోండి, మోడ్ తీసుకోండి. ఇన్ కేస్ మనకు నెగిటివ్ ఆన్సర్ అంటే మీకు క్వశ్చన్ చెప్తుంటే క్లారిటీ వస్తుంది. సో పెద్ద ప్రాబ్లం కాదు ఇది. మన అంటే ఏ ఈక్వల్ టు విచ్ ఈజ్ రిటన్ యాజ్ ఏ టు బి, అప్పర్ కర్వ్ ఈజ్ ఈక్వల్ వాట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, లోయర్ కర్వ్ ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్ హోల్ డిఎక్స్ అన్నది. ఓకేనా. ఇదే వై గ్రాఫ్కి వచ్చినా కూడా సేమ్ మెథడ్ అప్లై చేస్తాయి. ఈ ఫార్ములాస్ అడుగుతాడు. మనకు ఓపెన్ బుక్ సిస్టమ్ కాబట్టి మీకు ఏంటిది ఫార్ములా బుక్ ఉంటుంది కాబట్టి ఫార్ములాస్ ఇవ్వట్లేడు. ఓకేనా. డైరెక్ట్ వి గో ఫర్ ది క్వశ్చన్స్కి వెళ్దాం, క్లారిటీ వస్తుంది మీకు. క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయండి, టఫ్ క్వశ్చన్స్ అయితే కావు. ఓకే, రబ్ చేస్తున్నది కూడా, ఇది కూడా రబ్ చేస్తున్నాం. ఇది పార్ట్ 1 అండి. మేబీ 2-3 పార్ట్స్ వస్తాయి. మీ జూనియర్స్ కూడా మన ఛానల్ షేర్ చేస్తూ ఉండండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఈస్, అంటే జస్ట్ నెంబర్స్ చేంజ్ అవుతుంటాయి, గుర్తుపెట్టుకోండి. ఏ క్వశ్చన్కైనా జస్ట్ నెంబర్స్ చేంజ్ అవుతుంటాయి. ఫస్ట్ వన్ ఈస్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రీజియన్ bounded by the curve 2y equal to x square. The x-axis and the ordinate x-axis and ordinate x equal to 1 and x equal to 3. x equal to 1 and x equal to 3 consider చేద్దాం. x equal to 1 and x equal to 3 కన్సిడర్ చేస్తే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది బౌండరీ కర్వ్స్. అంటే ఈ కర్వ్ అనేది ఎక్స్ యాక్సిస్ లో ఉంటుంది. ఇది అది ఎలా ఉందండి, సింపుల్ గా అబ్జర్వ్ చేయండి కేర్ఫుల్లీ. దిస్ ద ఎక్స్, దిస్ ద వై యాక్సిస్. సో 2y is equal to x square. So y is equal to y square is equal to 4ax, x square is equal to 4ay. x square is equal to ఏంటి 4ay. ఓకేనా. స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుందండి, సింపుల్ గా చూడండి. x is equal to 1, x is equal to 3 తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ we take x is equal to 1, y value is equal to 1, 0.5. ఫర్ ఎగ్జాంపుల్ we take x equal to 0, y value also 0. అంటే ఇక్కడ ఉంటుంది గ్రాఫ్ లాగా. అంటే y equal to 4ax ఫార్ములా. x square is equal to 4ay, y square is equal to 4ax ఏంటి అండి, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలాస్. పారాబోలా మీకు సెకండ్ సెమ్ లో వస్తుంది, అది గుర్తున్నా ఓకే. డయాగ్రామ్ డ్రా చేస్తారా లేదని మీ ఇష్టం, మీ పర్సనల్. అంటే వస్తుంది చేయడం అంటే చేసేయండి, లేకపోతే లీవ్ చేయండి. బట్ నేను అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నా. నేనేం చేస్తున్నా, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay లాగా ఉంది. అంటే ఎలా వస్తుంది, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ay అనేది ఇలా వస్తుంది స్టాండర్డ్ ఫార్మ్. y square is equal to 4x standard form is lies on the x axis. Here limits are x is equal to 1, x is equal to 3. This is a 0. Here 1, 2, 3. Finding area. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ది కర్వ్ అండ్ ఎక్స్ యాక్సిస్. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మనకి గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఈస్ what 2y is equal to x square we take. Given curve equation is 2y is equal to what, x square consider. ఎప్పుడైతే 2y is equal to x, మనకి అంటే y is equal to సంథింగ్, అంటే y equal to in terms of x, x equal to in terms of y. ఆల్రెడీ లిమిట్స్ ఎందులో ఉన్నాయండి, x లలో ఉన్నాయి. అంటే y equal to తీసుకోండి, y equal to x square by 2 and లిమిట్స్ a comma b are x comma 3. ఆర్డినేట్స్ అంటాం వాటిని, ఆర్డినేట్స్ ఆర్ 1, 3. సో రిక్వైర్డ్ ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి. ఇక్కడ వైలలో ఇచ్చింది కాబట్టి వై డిఎక్స్ బి టేక్. ఓకేనా. ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మచ్ 1, బి వాల్యూ 3, వై మీన్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 డిఎక్స్.
1/2 is the constant, take outside, integration of 1 to 3 x square dx. So 1/2 constant outside రాస్తున్నాను. Integration of x square value. Integration of x square is x cube by 3. Your limits are 1 to 3. So limits are what? 1 to 3 consider. Upper limit minus lower limit. Just observe. 3 2s how much? 6. Upper limit 3 cube minus 1 cube. 1 by 6 of 3 cube. 27 minus 1 equal to 27 minus 1 how much? 26. 26 by 6. 2 3s are 2 13s are 13 by 3 square units. 13 by 3 స్క్వేర్ యూనిట్స్ ఈజ్ ద ఆన్సర్. అంటే మీరు మస్ట్ అండ్ షుడ్గా ఏరియా ఏ క్వశ్చన్ వచ్చినా కూడా 13/3 స్క్వేర్ యూనిట్స్ అనేది కన్ఫర్మ్ మెన్షన్ చేయండి. 13/3 స్క్వేర్ అంటే స్క్వేర్ యూనిట్స్ మెన్షన్ చేయండి ఏ క్వశ్చన్కైనా కూడా. ఓకేనా? రైట్. సేమ్ సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్స్. మాక్సిమం 2 మనకు 1 మార్క్స్ 3 మార్క్స్ ఇచ్చే క్వశ్చన్లన్నీ ఫైనల్ ఎగ్జామ్లో సెమ్లో ఇచ్చేటప్పుడు వాళ్ళే ఏరియా ఇస్తారు. అంటే వాళ్ళే డైరెక్ట్ ఒక ఫంక్షన్ కర్వ్ ఈక్వేషన్ వాళ్ళే ఇచ్చారు, లిమిట్స్ వాళ్ళే ఇచ్చారు. లిమిట్స్ ఎక్స్లలో ఉన్నాయి కాబట్టి ఇంటిగ్రేషన్ ఏ టు బి వై డిఎక్స్. లిమిట్స్ వైలలో ఉంటే ఏ టు బి ఎక్స్ డివై చేస్తాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్, డయాగ్రామ్ అనేది డ్రా చేస్తే, గ్రాఫ్ లాంటిది డ్రా చేస్తే పర్ఫెక్ట్ వస్తే డ్రా చేయండి, లేదు వీ హ్యావ్ సమ్ డౌట్ అనిపిస్తే మాత్రం లీవ్ చేయండి. అంతేగాని డ్రా చేసి రాంగ్ డ్రా చేయకండి. ఓకేనా? ఈజీ టాపిక్ ఇది కూడా, అంత టఫ్ ఏం కాదు. చూడండి. నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్, సేమ్ మెథడ్ క్వశ్చన్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా y square is equal to 4ax. The x-axis, y square is equal to 4x, the x-axis, and the lines x equal to 1 and x equal to 4 in the first coordinate. In the first coordinate. ఓకేనా? అంటే వాళ్ళు జస్ట్ ఫస్ట్ కోఆర్డినేట్ అని వాళ్ళు సింబాలిక్ ఇచ్చిళ్ళు, బట్ ఎగ్జాక్ట్గా మనం అలానే యూజ్ చేయాలని ఏమి ఉండదండి. నార్మల్గా చేసినా కూడా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నార్మల్గా చేసినా కూడా మనకు ఆన్సర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. అయితే ఇక్కడ కొద్దిగా కేర్ఫుల్గా చూస్తే ఫస్ట్ కోఆర్డినేట్ అంటే వాట్ వి టేక్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x. దీని గ్రాఫ్ నేనే డ్రా చేస్తున్నా చూడండి. సింపుల్, పెద్దగా టెన్షన్ ఏమి ఉండదు. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అంటే ఇలా వస్తుంది. ఇది ఇవన్నీ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ది పారాబోలాస్, ఏదో కొత్తవి కాదండి. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇదేంటి? వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అన్నది. దీన్ని ఎక్కడండి? ఎక్స్ ఈజ్ ఈక్వల్ 1 to 4 మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 to 4 అంటే ఎక్స్ వాల్యూస్ ఏంటండి ఇక్కడ? ఇది ఎక్స్ ఈక్వల్ టు 1, ఎక్స్ ఈజ్ ఈక్వల్ 4. ఈ ఏరియా ఇటు సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి, ఇటు సైడ్ ఫైండ్ అవుట్ చేయాలని మనకు మీనింగ్ అది. ఓకేనా? రైట్. అంటే దీని వై వాల్యూస్ కూడా తీసుకోవచ్చు మనం, కాకపోతే ఎక్స్ యాక్సిస్ తోనే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఈ ఏరియా మొత్తం అన్నట్లు, ఈ ఏరియా. సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నా? గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఈస్ గివెన్ పారాబోలా equation is what? Y square is equal to 4x. Y equal to ఏం తీసుకున్నాను? under root of 4x, which is written as y equal to 2 into root a into root x. ఓకే, రైట్. ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ లిమిట్స్, అండ్ లిమిట్స్ ఆర్ a equal to 1, b equal to 4. x is equal to 1, x is equal to 4 అంటే a equal to 1, b equal to 4. సో ఏరియా ఫార్ములా, ఏరియా a equal to integration of a to b y dx. Here integration of 1 to 4, y value 2 into root a into root x dx we get only. 2 into root a into root x dx వచ్చేది. 2 root a is constant కాబట్టి అవుట్ సైడ్ రాస్తుంది. అవుట్ సైడ్ we write like this, integration of 1 to 4 root x dx. 2 root a, integration of root x value, integration of root x is x power 1/2 na, that's why it is
2/3 into x power 3/2. ఫార్ములానే లిమిట్స్ ఆర్ 1 to 4. ఇప్పుడు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. జస్ట్ వి రైట్ 2 root a. 2 2s హౌ మచ్ అండి 4. అవుట్ సైడ్కి వచ్చే వరకు ఏమవుతుంది వాల్యూ 4 వి గెట్ 4/3 root a. అప్పర్ లిమిట్ అనేది 4 power 3/2 మైనస్ 1 power 3/2. ఫైనల్ ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 4/3 4/3 root a. 4 అంటే 2 స్క్వేర్ 2 క్యూబ్ 8 8 minus 1 7 7 4s 28 root a by 3. స్క్వేర్ యూనిట్స్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా అంటే స్క్వేర్ యూనిట్స్ అనేది మనకు ఏరియా అనేది ఎప్పుడు స్క్వేర్స్ రూట్లో ఉంటే స్క్వేర్స్ లో మెన్షన్ చేస్తాం కాబట్టి స్క్వేర్ యూనిట్స్. అదే వాల్యూమ్ అయితే ఏంటంటే క్యూబ్ యూనిట్స్ అని మెన్షన్ చేయండి. ఓకే వి గో ఫర్ అనదర్ క్వశ్చన్. ఏ క్వశ్చన్స్ టఫ్ ఉండవు బట్ కొద్దిగా అంతే ఇక రాసేటప్పుడు కొద్దిగా గ్రాఫ్ వస్తే డ్రా చేయండి లేకపోతే లేదండి. వాళ్ళే ఇచ్చేస్తారు వై యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అని మెన్షన్ చేస్తారు కాబట్టి టెన్షన్ అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఈస్ సేమ్ సిమిలర్ క్వశ్చన్. ఇది కూడా ఫైండ్ ద ఏరియా. ఇది ఒకటి చెప్పేసి రిమైనింగ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తే మీరు ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది పారాబోలా y is equal to 4x square. The x-axis and the lines x equal to 2 and x equal to 4. సేమ్ కాన్సెప్ట్ సేమ్ మెథడ్ క్వశ్చన్. ఓకేనా ఇలాంటి క్వశ్చన్లు చాలా ఉన్నాయి అంటే ఎక్కడ మిస్ కాకుండా y square is equal to 4x, y square is equal to 8x, 3y is equal to x square. ఈ క్వశ్చన్స్ అండి. దిస్ వన్ ఆల్సో విచ్ ఈజ్ రిటన్ యాజ్ x square is equal to 4ay అంటే గ్రాఫ్ ఎలా వస్తుందని ఇలా పైకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు x equal to 0, దిస్ వన్ ఆల్సో 0 కాబట్టి ఇలా వచ్చేస్తుంది గ్రాఫ్. ఓకే x square is equal to 4ay. లిమిట్స్ ఏంటి 2 to 4 అంటే ఇక్కడ x equal to 2, x equal to 4. వాట్ ఏరియా వి ఫైండ్ లైక్ దిస్ ఏరియా. ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ కర్వ్ ఈక్వేషన్ తీసుకుందాం. గివెన్ పారాబోలా ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు వాట్ y is equal to 4x square. ఓకే ఆల్రెడీ y అని ఉంది. నెక్స్ట్ అండ్ ద లైన్స్ ఏంటి అండి ద లైన్స్ x equal to 2 and x equal to 4. నథింగ్ బట్ a, b లిమిట్ వాల్యూస్ ఆర్ 2, 4. లిమిట్ వాల్యూస్ ఆర్ 2, 4. ఎప్పుడైతే లిమిట్ వాల్యూస్ ఆర్ 2 ఫామ్ ఏరియా ఫార్ములా ఏరియా a ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a to b y dx 2 to 4. y వాల్యూ 4x square dx. 4 కాన్స్టెంట్ గా టేక్ అవుట్ సైడ్ 2 to 4 x square dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ x square వాల్యూ x cube by 3. లిమిట్స్ ఆర్ 2 to 4 ఈక్వల్ టు 4/3 అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏంటిదండి ఇక్కడ ఇంటిగ్రేషన్ ఆఫ్ x square ఫార్ములా ఇస్ x cube by 3. ఓకేనా ఇక్కడ అప్పర్ లిమిట్ ఎంత 4, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్. ఇది డిఫైనైట్ ఇంటిగ్రేషన్ లో చాలా క్వశ్చన్ చేసాం మనం. ఇక్కడ అప్పర్ లిమిట్ ఇస్ 4 క్యూబ్ మైనస్ 2 క్యూబ్. ఓకే 4/3 ఆఫ్ 4 క్యూబ్ వాల్యూ 4 క్యూబ్ ఇది 64 మైనస్ 2 క్యూబ్ is 8. ఓకే 64 minus 8 value is equal to how much 56. 4 into 56 by 3. 4 into 56 by 3. 54 is 200, 6 4 is 24. 56 4 కదండి 200, 6 4 is 24. 224/3 స్క్వేర్ యూనిట్స్. ఇంకేమైనా సింప్లిఫై చేస్తే చేయొచ్చండి లేకపోతే ఎనఫ్ అన్నట్టు అక్కడికి. ఓకేనా 4 క్యూబ్ వచ్చేసింది కదా. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి. ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తా. లిమిట్స్ ఇస్తే ఎక్స్ యాక్సిస్ ఇచ్చేస్తా. ఎందుకంటే మళ్ళీ నేను చెప్పడం కూడా అదే వస్తాయి. పెద్ద చేంజెస్ ఏం జరగవు కాబట్టి మీకు ప్రాక్టీస్కి కూడా అయిపోతూ ఉంటుంది. లేకపోతే ఒకటే వీడియోలో ఈ క్వశ్చన్లే అవుతాయి మనకు మొత్తం. ఈ సిమిలర్ క్వశ్చన్సే నేర్పియాల్సి వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ సేమ్ డైరెక్ట్ వాళ్ళే కర్వ్ ఇస్తారు, వాళ్ళే అవి ఇచ్చేటివి కన్సిడర్ చేద్దాం మనం.
లిమిట్స్ మనం కనుక్కునేటివి 2 కర్వ్ ఈక్వేషన్ అప్పుడే ఉంటాయండి. రిమైనింగ్ అలా డిఫరెంటే. నేను కర్వ్ ఈక్వేషన్స్ ఇచ్చేస్తున్నా. ఇదొక్కటి చేసేద్దాం. ఇదొక్కటి డిఫరెంట్‌గా ఉంది. ఇది తర్వాతే మీకు హోంవర్క్ లాగా ఇచ్చేస్తా. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై the curve. Find the area bounded by the curve. Y square is equal to 8x. The y-axis and the lines y is equal to 2 and y equal to 6. అంటే ఇప్పటివరకు చేయలేదు. అంటే మనం ఇప్పటివరకు చేసిన క్వశ్చన్స్ అన్ని ఎక్స్లలో చేసాం. ఇప్పుడు చేసే క్వశ్చన్లు అన్ని ఏంటండి వైలలో చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ సింగిల్ డైరెక్ట్ ఇచ్చే క్వశ్చన్స్ అన్ని. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్స్ y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x. ద x యాక్సిస్ అన్నాడు. అంటే ఇలా వస్తాయి. when we draw the graph, x axis, this is the y axis, y square is equal to 4ax formula. This is the standard form. ఓకే, ఇలా గ్రాఫ్ వస్తుంది. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax గ్రాఫ్ ఎప్పుడైనా ఇలా ఉంటుంది. అదే x స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4a అయితే అబోవ్ ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8x కదా ఇచ్చింది వాళ్ళు. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడైతే 8x ఇచ్చాడో మనకి లిమిట్స్ ఏమి ఇచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు అంటే వైట్ వాల్యూ చూసుకోవాలి. ఇది 1, ఇది 2 అండి, ఇది 4, ఇది 6. అంటే ఈ ఏరియా నేను ఫైండ్ అవుట్ చేయాలి. అంటే పారాబోలా గివెన్ curve equation is equal to what? Y square is equal to 8x. So here curve equation is 8x. అయితే y ఈక్వల్ టు తీసుకోకుండా అయితే మనకి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే లిమిట్స్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ y లో ఉన్నాయి. అంటే x ఈక్వల్ టు సంథింగ్ చేయాలి. బిఫోర్ క్వశ్చన్స్ అన్ని x ఈక్వల్ టు ఇస్తే ఏం చేస్తాం, y ఈక్వల్ టు సంథింగ్ ఈక్వేషన్ తీసుకుంటాం. ఇక్కడ టోటల్ వాల్యూస్ అని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో ఉన్నాయి కాబట్టి x ఈక్వల్ టు, సో y స్క్వేర్ బై 8 ఈజ్ ఈక్వల్ టు x అన్నట్టు. రివర్స్ ఫార్ములా. లిమిట్స్ ఏంటి అండి, y ఈక్వల్ టు 2 అండ్ y ఈక్వల్ టు 8 విచ్ ఆర్ రిటన్ యాస్ a కామా b లిమిట్స్ ఆర్ 2 కామా 6 అయిపోతాయి. నెక్స్ట్ ఏరియా ఫార్ములా మారుతుందండి, a టు ba. కాకపోతే క్వశ్చన్ ఎందులో ఉంది, ఎక్స్లలో ఉంది. లిమిట్స్ వైలలో ఉన్నాయి కాబట్టి క్వశ్చన్ x dy, నథింగ్ బట్ ఏ వాల్యూ 2, 6, x ప్లస్ y స్క్వేర్ బై 8 dy. సో 1/8 కాన్స్టెంట్ కాబట్టి we take outside. ఇంటిగ్రేషన్ ఆఫ్ y స్క్వేర్ ఏమైందండి, y క్యూబ్ బై 3. లిమిట్స్ ఆర్ 2 to 6. సో 8 3s are 24. Upper limit minus lower limit. What is the upper limit here? 6 is the upper limit. In place of y we submit the 6. So then what we get, 6 cube we get. Next, in place of upper limit, in function y cube we submit the lower limit. What is the lower limit value? 2 cube. 6 cube value is 216. అంటే 6 into 6 36, 36 into 6 value is 216. Next, 2 cube value is equal to what? 8 by 24. 216 minus 8 by 24. 216 nothing but 208 by 24. సో ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కదండి. 2 టేబుల్ 2 12s are 2 104s are. Again we apply the 2 table 2 6s are 2 52s are. Again we take the 2 table 2 or 4 6 table not possible. 2 3s are 2 26s are. 26 by 3 square units is the our final answer. స్క్వేర్ యూనిట్స్ మెన్షన్ చేయండి, బెటర్ మార్క్స్ వస్తాయి. కన్ఫర్మ్ ఈ క్వశ్చన్లన్నీ 1 మార్క్ ఆర్ 3 మార్క్స్ లో వచ్చే క్వశ్చన్స్ ఏరియాస్ నుంచి. ఎంతకు ఏరియాస్ నుంచి మినిమం 2 3 క్వశ్చన్స్ వరకు వస్తాయి కాబట్టి మనకు అస్సలు స్కిప్ చేయదు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, రైట్. అంటే మీరు ఏం చేయాలి, వైలలో లిమిట్స్ ఉంటే వై ఫార్ములా ఇంటిగ్రేషన్ a to b x dy అని తీసుకోవాలి. ఎక్స్లలో లిమిట్స్ ఉంటే ఇంటిగ్రేషన్ a to b y dx అని కన్సిడర్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ సేమ్ క్వశ్చన్స్ ఇస్తా, ఆన్సర్స్ కూడా రాస్తా, వాటిని బట్టి మీరు చేస్తూ ఉండండి. మీకు కొద్దిగా క్లారిటీ వస్తుంది. అన్ని నేనే చేసుకుంటూ వెళ్ళడం కంటే మీరు కొన్ని ట్రై చేస్తే ఓన్గా యూ గెట్. అంటే డిఫరెంట్గా ఉన్నాయి ఇస్తా అండి, సేమ్ ఉన్నాయి నేనే అంటే సేమ్ ఉన్నవి
చూడండి, ఇది కొద్దిగా డిఫరెంటే ఉన్నాయి. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ y square equal to x and the line x equal to 4. ఓకేనా, y square x and the line y square is equal to x ఇచ్చిందండి. సింగిల్ కర్వ్ అన్ని కంప్లీట్ అయిపోతే బెటర్ అనుకుంటున్నా, చూస్తా మాక్సిమం అయిపోతాయి అనుకుంటున్నాను. సింగిల్ కర్వ్ ఈక్వేషన్ చాలానే ఉన్నాయి, డబుల్ కర్వ్ తక్కువ ఉన్నాయి కంపేరింగ్ టు సింగిల్ కర్వ్ ఈక్వేషన్స్. ఓకేనా, రైట్. ఈ క్వశ్చన్ చూడండి. సో ఆల్రెడీ వాట్ ఇట్ అగైన్ y square is equal to 4x, the lines are అని ఇచ్చిండు. given curve equation is y square is equal to what, x. y square x అంటే కన్ఫామ్ ఆ గ్రాఫ్ ఎక్కడి నుంచి డ్రా అవుతుందండి, y square is equal to 4ax ఆరిజిన్ నుంచి డ్రా అవుతుంది. అయితే x ఈక్వల్ టు 4, అవునా. ఇంకొక x వాల్యూ 0 తీసుకుంటే ఇక్కడ 0,0 అంటే ఇంకొక x వాల్యూ ఏమైంది 0, అంటే ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్ ఈక్వేషన్ ఇచ్చిండు. ద లిమిట్స్ ఆర్ వాట్ ఆర్ ది లిమిట్స్, a, b ఈక్వల్ టు 0,4. ఒకటే ఇచ్చినప్పుడు ఏం తీసుకోవాలి మనం, 0,4 తీసుకున్నాం. ఎందుకు సార్ అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4ax గ్రాఫ్ మనం x ఈక్వల్ 0, 1, 2, 3, 4 అని సబ్మిట్ చేస్తుంటే గ్రాఫ్ ఇలా వస్తుంది. ఓకేనా, పారాబోలా గ్రాఫ్ అలా వచ్చేస్తుంది. ఈ పారాబోలా గ్రాఫ్ ఇలా ఎగ్జిస్ట్ అయినప్పుడు మనం కన్సిడర్ చేయాల్సిన ఏంటి లిమిట్స్ ఆర్, వాళ్ళు ఆల్రెడీ x ఈక్వల్ 4 ఇచ్చిండు, అనదర్ లిమిట్ ఈజ్ ఈక్వల్ 0. సో ఇప్పుడు ఏరియా a ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ a టు b ఏంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ లిమిట్స్ ఎందులో ఉన్నాయి, ఎక్స్లలో ఉన్నాయి, అంటే y dx. అంటే ఇక్కడ ఏమైందండి y ఈక్వల్ టు √x వి గెట్ 0 to 4 √x dx. ఓకే, సో 0 వాల్యూ, ఇంటిగ్రేషన్ ఆఫ్ √x వాల్యూ 3/2 అయింది, నథింగ్ బట్ 2/3 x power 3/2. లిమిట్స్ ఆర్ 0 to 4. We apply the upper limit minus lower limit. 2/3 is the constant value, take outside. First we apply the upper limit value in place of x. So v power 3/2, 0 power 3/2, which is written as 2/3 of 2 square whole power 3/2 minus 0. 2 get cancelled. 2/3. 2 q value 8. 8 to the 16/3 స్క్వేర్ యూనిట్స్. సింపుల్ క్వశ్చన్. ఓకేనా, చాలా క్వశ్చన్స్ సేమ్ ఉన్నాయి. అంటే y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు x, మీకు కొన్ని ఇచ్చేస్తా, 2 టర్మ్స్ ఉన్నవి. నెక్స్ట్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, క్లారిటీ వచ్చింది అనుకుంటా. నెక్స్ట్ ఐ విల్ గో ఫర్ ది అనదర్ క్వశ్చన్. అన్ని క్వశ్చన్స్ అంతేనండి. ఏరియాస్ అయితే చాలా మంది భయపడుతూ ఉంటారు, బట్ ఇట్స్ నాట్ టఫ్ టాపిక్. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఇవన్నీ డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. నెక్స్ట్ ఇచ్చేటివన్నీ ఈ క్వశ్చన్స్ మీరు ట్రై చేయండి అబ్బా, ఎందుకంటే సేమ్ మెథడ్ మళ్ళీ x ఈజ్ ఈక్వల్ 4 సింగిల్ది నేను చెప్పేసానా. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ వచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4x అండ్ x ఈక్వల్ టు 3. అంటే మీరు ఏం తీసుకోవాలి, 0 to 3 తీసుకోండి. 0 to 3 తీసుకొని ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, యర్ ఆన్సర్ ఈస్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఈస్ 8√3 స్క్వేర్ యూనిట్స్. ఓకే, నెక్స్ట్ అనదర్ వన్ ఈస్ 3y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్ అండ్ లిమిట్స్ ఆర్ x ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ x ఈక్వల్ టు, అంటే మళ్ళీ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం రాకుండా డైరెక్ట్ క్వశ్చన్లే రాస్తున్నా. నెక్స్ట్ వన్ ఈస్ 3y ఈజ్ ఈక్వల్ టు x క్యూబ్. ఓకే, కంప్లీటెడ్ కదా. నెక్స్ట్ దిస్ వన్ ఆన్సర్ ఈస్ 5/4 స్క్వేర్ యూనిట్స్. 5/4 స్క్వేర్ యూనిట్స్. నెక్స్ట్ వన్ ఈస్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ అండ్ లిమిట్స్ ఆర్ x ఈక్వల్ టు 4
x equal to 6. Answer is 152/3 square units. ఇవన్నీ సేమ్ క్వశ్చన్స్. అంటే ఇది కర్వ్ ఈక్వేషన్, ఇది లిమిట్స్, ఇది కర్వ్ ఈక్వేషన్, ఇవి లిమిట్స్, ఇవి కర్వ్ ఈక్వేషన్, ఇది ద ఏరియా ఎన్క్లోజ్డ్ బిట్వీన్ ద ఏరియా బౌండెడ్ బై ద ఫైండ్ ద ఏరియా ఫర్ ది గివెన్ కర్వ్ ఈక్వేషన్ అని ఇవే ఇచ్చేస్తూ ఉంటాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ దిస్ వన్ ఆల్సో. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. చూడండి, y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అదే, కానీ లిమిట్స్ ఏమైనాయి? x ఈక్వల్ టు 3 అండ్ x ఈక్వల్ టు 5. చాలా టైమ్స్ వచ్చిన క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఈస్ 98/3 స్క్వేర్ యూనిట్స్. ఓకేనా, ఆన్సర్స్ కూడా ఇస్తున్నా. కన్ఫామ్ ఈ ఫస్ట్ నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని చేసి ఇవి ట్రై చేసి ఆన్సర్ చెక్ చేసుకోండి. గ్రాఫ్ వస్తే డ్రా చేయండి, లేకపోతే లీవ్ చేయండి, కానీ అంతేగాని మిస్టేక్ చేయకండి. ఓకేనా, మిస్టేక్ చేస్తే ప్రాబ్లం అయితే. నెక్స్ట్ క్వశ్చన్స్. టూ లిమిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు లిమిట్స్ ఇస్తాడు. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు సింగిల్ చేసాం. ఇప్పుడు కర్వ్ ఈక్వేషన్ కొద్దిగా లెంతీగా వస్తుంది. దీనికి డ్రా చేయాల్సిన అవసరం కూడా లేదండి, డైరెక్ట్ మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అవే చెప్పేస్తా చూడండి. ఫస్ట్ వన్, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ y ఈక్వల్ టు x square minus 5x plus 6. The x-axis and the lines x equal to 2 and x equal to 3. x equal to 2 and x. అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు చేసిన క్వశ్చన్లు అన్నీ మనకు కూడా కర్వ్ ఈక్వేషన్స్ ఇచ్చిండు వాళ్ళు, కాకపోతే మనకు డైరెక్ట్ వచ్చేసాయి అన్నాడు. ఇలాంటి క్వశ్చన్స్ వేరే బుక్లో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, చూస్తున్నా క్లారిటీ కొరకు. మిస్ చేయకుండా, మీకు ఒక క్వశ్చన్ కూడా మిస్ చేయకుండా ఇచ్చేస్తే ప్రాబ్లం ఉండదు. మూడో 4 క్వశ్చన్లు ఉన్నాయి, సో పెద్ద ప్రాబ్లం కాదు. సో ఈ క్వశ్చన్ వచ్చేసి, ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్స్ y ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. ది ఎక్స్ యాక్సిస్ ద లైన్స్ అని ఇచ్చింది. ఇక దీనికి మీరు కర్వ్ ఈక్వేషన్ అంటే డ్రా చేయొచ్చు, అది బిలో ద ఎక్స్ యాక్సిస్ వస్తుంది. బట్ మీకు అక్కడ ఎక్స్ అయితే ఇది మైనస్ ఉంది కాబట్టి, అంటే దీని గ్రాఫ్ ఎలా వస్తుంది అంటే మనకి ఇలా వస్తుంది, ఇలా డౌన్ సైడ్ వచ్చేస్తుంది అన్నమాట. అంటే డౌన్ సైడ్ వస్తుంది కాబట్టి ఇది నెగటివ్ ఏరియా ఉంటుంది. అందుకే దీన్ని ఏం చేస్తాం, గివెన్ కర్వ్ ఈక్వేషన్ is y is equal to x square minus 5x plus 6. Okay, so and the lines what are the lines here? X equal to 2 and x equal to 3. So limit values are a comma b equal to 2 comma 3. A comma b is equal to what? 2 comma 3. A comma b equal to 2 comma 3 తీసుకుంటే ఏరియా ఫార్ములా, ఏరియా ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు వాట్ మనకు ఆల్రెడీ తెలిసి a టు b. ఎక్స్లలో లిమిట్స్ వచ్చాయి కాబట్టి y dx, వైలలో లిమిట్స్ వస్తే x dy. ఓకే రైట్, ఏ వాల్యూ 2 to 3. ఓకే, అయితే ఇక్కడ మైనస్ y dx అని కన్సిడర్ చేస్తా ఏరియా. ఎందుకు సార్ అంటే ఎక్స్ కోఎఫిషియంట్ నెగిటివ్ వస్తే బిలో వస్తుంది వాల్యూస్, అందుకే నేను నెగిటివ్ కన్సిడర్ చేస్తా. ఎబో ఇక్కడ పాజిటివ్ వచ్చింది అనుకో, ఆ గ్రాఫ్ అంతా ఎబో అయిపోద్ది. మీరు గ్రాఫ్ డ్రా చేసినా కూడా అలాగే వస్తుంది, అందుకే y dx తీసుకున్నాను. లేదు సార్ మీకు గుర్తుండదు సార్ అనుకుంటే y తీసుకోకండి, మైనస్ y తీసుకోకుండా లాస్ట్లో నెగిటివ్ వచ్చింది అనుకో, కింద నుంచి మళ్ళీ మైనస్ పెట్టుకుంటే వెళ్ళిపోండి, ఆన్సర్ వచ్చేస్తుంది. y ఇన్ ప్లేస్ ఆఫ్ y వాట్ బి రైట్? ఎక్స్ స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6 హోల్ dx. ఓకేనా, సో లిమిట్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ x³/3. ఓకే, దీనికి లిమిట్స్ అవి రైట్గా రాస్తున్నా, 2 to 3. 5 కాన్స్టాంట్, x²/2 లిమిట్స్ ఆర్ 2 to 3. here 6 కాన్స్టాంట్, x లిమిట్స్ ఆర్ 2 to 3. ఈజీగా ఉండడానికి, మిస్టేక్స్ పోకుండా. రైట్, ఇక్కడికి వచ్చే వరకే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్. వి రైట్ 3³ మైనస్ 2³/3 5/2 ఆఫ్, ఇక్కడ వాల్యూస్ 3² మైనస్ 2² ప్లస్ 6 ఆఫ్ 3 మైనస్ 2. సింప్లిఫికేషన్, 3³ వాల్యూ 27 మైనస్ 2³ వాల్యూ 8/3. 27 మైనస్ 8/3.
5/2 minus. Your answer is 3 square value 9 minus 4. 9 minus 4. Next plus 6. 3 minus 1 value is equal to 1. Okay. 27 minus 8. 27 minus 8 nothing but 19/3. 5 by 25/2 plus 6/1. We do the cross multiplication or LCM is equal to what? 6. 19 2s are 38. 25 3s are 75. 6 6s are 36. Okay. 36 plus 38. 30 60. 8 plus 6 14. 74 minus 75/6. ఓకేనా? మీరు అబ్జర్వ్ చేశారా? ఇక్కడ నేను మైనస్ తీసుకున్నా కానీ ఇక్కడ ఎక్కడ మైనస్ నేను అప్లై చేయాలి. సో మైనస్ అప్లై చేయకపోతే నాకు ఆన్సర్ ఏమొస్తుంది? -1/6 వస్తుంది. బట్ ఆన్సర్ ఏరియా ఆల్వేస్ ఏ ఉండాలి? పాజిటివ్. అందుకే మీకు ఎప్పుడైనా క్వశ్చన్ సార్ మేము పాజిటివే తీసుకున్నాం అనుకుని ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయారు, మీకు ఎప్పుడైనా ఇక్కడ నెగిటివ్ ఏరియా వచ్చింది అనుకోండి, సార్ గ్రాఫ్ మాకు ఐడియా లేదు చేయలేము ఎగ్జామ్లో అనుకుంటే ఏం చేయాలి? మీరు అప్పుడు ఫార్ములా తీసుకున్నప్పుడు వి అప్లై ద నెగిటివ్ సింబల్. ఓకే, అందుకే నేను ఇక్కడ నెగిటివ్ అప్లై చేసి ఇక్కడ అప్లై చేయకుండా ఉన్నది దీనికంటే మీకు కొంత ఐడియా రావడానికి. అప్పుడు ఇది ఏమైందండి? నెగిటివ్. హియర్ ఆల్సో వి రైట్ బ్రాకెట్ నెగిటివ్ నెగిటివ్ నెగిటివ్. అవునా? అప్పుడు ఏమైంది? -74 +75 1/6 స్క్వేర్ యూనిట్స్. అలా మీరు నెగిటివ్ తీసుకోకపోతే నెగిటివ్ ఏరియా అని వస్తుంది. అప్పుడు ఏం చేయండి? రివర్స్లో మైనస్ పెట్టుకుంటూ వచ్చేయండి. మనకి ఎలాగో మన కండిషన్ ఏంటిది? నెగిటివ్ ఏరియా రావద్దు. నెగిటివ్ వచ్చింది అంటే మనం ఏం చేయాలి? దాన్ని పాజిటివ్గా కన్వర్ట్ చేయడానికి నెగిటివ్ సింబల్ మనమే అప్లై చేసుకుంటూ వచ్చేది, డినామినేటర్ ఉంటే అబోవ్ వరకు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్ ఇలాంటి క్వశ్చనే. సేమ్ ఇక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్వశ్చన్స్ అన్న వీటి తర్వాత ఏముంటాయి అంటే 2 కర్వ్ ఈక్వేషన్లు ఉంటాయి. మేబీ ఇంకొక పార్ట్ వీడియో చేసుకున్నా కూడా మనకి ఏరియాస్ అయిపోతాయి. మళ్ళీ సేమ్ సిమిలర్లీ ఇవే క్వశ్చన్లు వాల్యూమ్స్లో వస్తాయి. మనకు టఫ్ కాదు, అంటే మీకు ఏరియాస్ ప్రాపర్గా చేయడం వస్తే వాల్యూమ్స్ చేయడం వస్తుంది, అందులో డౌటే లేదు. ఓకేనా? నెక్స్ట్ ఫైండ్ ద ఏరియా bounded by the curve x is equal to 4 minus y square and the y-axis. Okay, and the y-axis. సో మనకు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ y-axis అని ఇచ్చింది కానీ కండిషన్స్ ఏమి ఇవ్వలేదండి. ఐ మీన్ కండిషన్స్ మీన్స్ ఈక్వేషన్స్ లాంటివి ఇవ్వలేదు. సో y-axis అని మెన్షన్ చేశాడు కాబట్టి మనమే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? లిమిట్స్ ఏవి లేవు. సో గివెన్ curve equation is what is that? X equal to 4 minus y square. X is equal to 4 minus y square అంటే అండ్ ఇది ఏమన్నాడండి? y-axis. ఎప్పుడైనా y-axis అంటే x equal to 0 అని మీనింగ్. హియర్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ x we take 0, 4 minus y square. ఓకే, 4 minus y square వచ్చింది. 4 minus y square ఎప్పుడైతే వస్తుందో 4 equal to y square, y equal to +or-2. అంటే ఇప్పుడు ఏమైతే ఒక లిమిట్ y equal to -2 అయిందండి, ఒక లిమిట్ y equal to +2. ఎలా సార్? when we transfer to the square it become +or-√4. √4 value is nothing but 2. that's why we write +or-2 only. ఓకేనా? రైట్. ఎప్పుడైతే ఈ వాల్యూస్ వచ్చాయంటే ఇప్పుడు మనకు y లిమిట్స్ వచ్చేసాయి. అంటే గ్రాఫ్ అంతా ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది. మనకు వాళ్ళ గ్రాఫ్ డ్రా చేద్దాం అనుకుని ఎట్లా సార్ గ్రాఫ్ ఎలా అంటే సింపుల్ థింగ్, y equal to 0. when y equal to 0, 0 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 అనుకుందాం. -1 -2 -3 -4 -5 -6. ఓకే, మనం ఓన్లీ పాజిటివ్ వాల్యూ తీసుకుందాం కాబట్టి ఫస్ట్ పుట్ x equal to 0. సో y వాల్యూ ఆల్సో 4. x equal to 0 అయితే y equal to 0 అయితే x వాల్యూ ఏమవుతుందని 4 అంటే ఇక్కడికి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ y equal to 1, x వాల్యూ 3. y equal to 1, x వాల్యూ ఏంటండి 3.
అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. నెక్స్ట్ వై ఈక్వల్ టు 2, ఎక్స్ వాల్యూ 0 అంటే ఇక్కడ. నెక్స్ట్ నెక్స్ట్ అంటే ఇలా వచ్చేస్తుంది గ్రాఫ్ అన్నట్టు. అంటే ఈ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా డైరెక్ట్ మీరు ఏం తీసుకోవచ్చు, -2 to +2 తీసుకోవచ్చు. 2 పార్ట్స్ కదా, 0 to 2 ఒకటి, -2 to 0 ఒకటి, 0 to 2 వచ్చి 2 సిమెట్రిక్ పార్ట్లని 2 కూడా తీసుకోవచ్చు. యాజ్ యువర్ విష్, మీరు ఎలా ఆన్సర్ చేసినా కూడా యూ గెట్ ద ఆన్సర్. నేనేం చేస్తున్నా అంటే ఏరియా ఈక్వల్ టు A to B YDXA సారీ XDY ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలలో ఉంది కదా, లిమిట్స్ అన్ని వైలలో వచ్చినాయి. XDY ఈక్వల్ దీన్ని ఏం రాస్తున్నా అంటే 2 to 0 0 -2 to +2 కాబట్టి ఇవి సిమెట్రిక్. 0 to 2 ఎంత లెంత్ ఉంటుందో 0 to -2 కూడా అంతే లెంత్ ఉంది. లేదు సార్ అని మీరు అనుకున్నారనుకోండి, ఇంకో ఫామ్లో ఏం చేయాలంటే మనం లిమిట్స్ -2 +2 ఇక్కడ సబ్మిట్ చేసి 0 to 4తో చేయాలి. అప్పుడు 0 to 4తో చేస్తే y² ఏమైందండి, √x-4 అయింది. అంత లెంతీగా చేసే బదులు డైరెక్ట్ ఇలానే బెటర్ కదా. అంటే నేను ఎందుకు 2 రాశాను సార్ అంటే ఇవి సిమెట్రిక్ డయాగ్రామ్స్. ఈ ఏరియా ఎంత ఉంటుందో అంటే ఈ పార్ట్ ఏరియా ఎంత ఉంటుందో ఈ పార్ట్ ఏరియా కూడా అంతే ఉంటుంది. అవునా, సేమ్ ఏరియా ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వి డ్రా ది సిమెట్రీ డయాగ్రామ్స్. 2 to 0 0 to ఏంటి, ఏదైనా పాజిటివ్ నేను ఫస్ట్ దానికి యాడ్ చేస్తాను. ఇది కనుక్కుంటే సరిపోతుంది. ఇదైతే 0 to 2 ఎక్స్ వాల్యూ ఉంటుంది 4 - y² ఈజీగా ఉంది. ఓకేనా. 2 into ఇంటిగ్రేషన్ ఆఫ్ 4 వాల్యూ అంటే కాన్స్టాంట్ వాల్యూ కాబట్టి 4x, లిమిట్స్ ఆర్ 0 to 2, y² అంటే y³ 3, here y we write, limits are 0 to 2. Simplify 4 upper limit minus lower limit 1/3 2³ - 0³. So then what we get here, 4 2s are 8, 2 of 8 minus 2³ 8, 8/3, 2 of 8 3s are 24, 24 minus 18 16, 16/3 32/3 స్క్వేర్ యూనిట్స్ ఇది అవర్ ఫైనల్ ఆన్సర్. ఓకేనా. ఇలా వచ్చేస్తే మీరు గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ -2 to +2 తీసుకున్న ఆన్సర్స్ వస్తాయి, బట్ కొద్దిగా రిస్కీ. అప్పుడు 2 గ్రాఫ్లు తీసుకోవాల్సింది, ఇది -1 తీసుకోవాలి, ఇది +1 తీసుకోవాలి. ఎందుకంటే ఇది అబోవ్ ద x యాక్సిస్, ఇది బిలో ద x యాక్సిస్ కాబట్టి. అంత లేకుండా ఏం చేయండి, సిమెట్రీ డయాగ్రామ్ ఎప్పుడు ఫామ్ అయినా కూడా 2 పార్ట్స్ చేసేయండి. ఓకే. నెక్స్ట్ వన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవి అయితే కంప్లీట్ అయితే అయిపోతాయి. x యాక్సిస్ అన్నప్పుడు మనం y = 0 తీసుకుంటాం. y యాక్సిస్ అంటే we take x = 0. నెక్స్ట్ క్వశ్చన్ అయిపోయింది కదండి, అది కంప్లీట్ అయిపోయాక ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్. ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై ది కర్వ్ y is equal to x² - 4x + 3 and the x-axis అని ఇచ్చిండండి. ఇట్స్ నాట్ టఫ్. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. x-axis ఇది ఒక క్వశ్చన్ ఉంది, ఇది ఫస్ట్ క్వశ్చన్ లాగా రాయండి. నెక్స్ట్ ఇందులోనే సెకండ్ ఉంది, ఒకటి చెప్పేస్తే ఒకటి మీరు చేసేయండి. సెకండ్ వన్ ఈస్ y is equal to x² - 8x + 15 and the x-axis. ది సెకండ్ క్వశ్చన్. ఓకే, అంటే మనమే లిమిట్స్ కనుక్కొని మనమే సింప్లిఫై చేయాలి. ఇంకో క్వశ్చన్ కూడా ఉందండి, థర్డ్ వన్. y is equal to x² - 3x + 2 and the x-axis. ఎన్ని ఉంటారు నేను చేస్తున్నా, మీకు కొద్దిగా క్లారిటీ వచ్చేస్తుంది క్వశ్చన్ చేసేటప్పుడు, లేకపోతే టఫ్గా ఫీల్ అవుతుంటారు. ఇది అయిపోయిందంటే తర్వాత అన్ని 2 కర్వ్ ఈక్వేషన్స్. ఇంకొకటి ఫోర్త్ వన్, y is equal to x² - 3x and the x-axis. 4 క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటే కాన్సెప్ట్ మీద. y యాక్సిస్ క్వశ్చన్స్ కూడా సేమ్ సిమిలర్. ఓకేనా. కింద అబ్జర్వ్ ఇయర్ మనకేమి ఇచ్చిందండి, గివెన్ కర్వ్ ఈక్వేషన్ ఈస్ ఫస్ట్ కర్వ్ ఏంటి, y is equal to x² - 4x + 3. ఇక్కడ లిమిట్ వాల్యూస్ మిస్ అయినా ఆ లిమిట్ వాల్యూస్ మనమే ఫైండ్ అవుట్ చేయాలి. సో ద x యాక్సిస్ అంటే కండిషన్ ఏంటిదండి, y = 0 తీసుకోవాలి. y యాక్సిస్ అంటే x = 0, బిఫోర్ క్వశ్చన్ చేసాం. y యాక్సిస్ అంటే x = 0, x యాక్సిస్ అంటే y = 0.
When we take y equal to 0, here we write 0 equal to x square minus 4x plus 3. We do the factorization. 1 into 3, 3. Middle value minus 4. What we get? Minus 3 minus 1. So x square minus 3x minus x plus 3 equal to 0. In first two terms we common the x, we get x minus 3. In second two terms we common the minus 1, we get x minus 3 equal to 0. So x minus 3 into x minus 1 equal to 0. x ఈక్వల్ టు 1, 3 లిమిట్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఏరియా డైరెక్ట్గా అనుకోండి. ఏరియా ఏ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏ టు బి వై డిఎక్స్. సో ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 1, బి వాల్యూ ఈజ్ ఈక్వల్ 3, వై వాల్యూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 3 డిఎక్స్. ఓకే, అయితే ఇక్కడ మీకు ఒక ఫార్ములా చెప్పాను. మీకు ఎక్స్ కోఎఫిషియంట్ ఎప్పుడు నెగిటివ్ ఉన్నా ఏం తీసుకోవాలి? ఫార్ములా మనం నెగిటివ్ అని తీసుకోవాలి. మాకు గుర్తుకు రాదు సార్ ఎగ్జామ్లో అంటే, ఇప్పుడు చేసినట్టు చేయండి వచ్చేస్తుంది అది. చూడండి, ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ క్యూబ్ బై 3, లిమిట్స్ ఆర్ 1 to 3. 4 ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎక్స్ స్క్వేర్ బై 2, లిమిట్స్ ఆర్ 1 to 3. ఇంటిగ్రేషన్ ఆఫ్ 3 అంటే ఎక్స్, లిమిట్స్ ఆర్ 1 to 3. కేర్ఫుల్గా చూడండి. ఎక్స్ క్యూబ్ అంటే అప్పర్ లిమిట్ 3 క్యూబ్ మైనస్ 1 క్యూబ్ బై 3 మైనస్ 4 ఆఫ్ 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై 2 ప్లస్ 3 ఆఫ్. ఓకే, వి గెట్ 3 క్యూబ్ మైనస్ 3 మైనస్ 1. అయితే ఇక్కడ 2 1s 2 2s we get 27 minus 1 26 by 3, 9 minus 1 8, 8 2s 16, 3 2s 6. So what we get అండి 26 by 3 minus 10 అంటే 26 minus 30 by 3, what we get minus 4 by 3 ఆన్సర్ వచ్చింది. మనకు ఆన్సర్ ఏం రావద్దు? నెగిటివ్లలో రావద్దు ఎప్పుడు ఏరియా కూడా. బట్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది. వాట్ వీ డూ అంటే సింపుల్ మైనస్ 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 బ్రాకెట్, ఇక మాకు మైనస్ బ్రాకెట్. ఓకే, మైనస్ బ్రాకెట్ అప్పుడు ఏమైందండి? మైనస్ 26 ప్లస్ 30 ప్లస్ 4/3 స్క్వేర్ యూనిట్స్ ఇస్ ద అవర్ ఆన్సర్. రిమైనింగ్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ అంతే, ఎక్కడ కూడా మిస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అంటే ఏదో మిస్టేక్ పోతుందన్న టెన్షన్ అయితే అవసరం లేదు. ఓకే, ఈ క్వశ్చన్స్ అన్ని ఇవే మెథడ్ అండి. ఈ బౌండెడ్ కర్వ్ కర్వ్స్ ఉన్నాయి. వై యాక్సిస్ ఒకటే క్వశ్చన్ ఉంది, అది కూడా ఇచ్చేసాను. నెక్స్ట్ మనం ఏం చేస్తాం? సైన్ కాసులు చేసి 2 పారాబోలాస్, ఒక పారాబోలా, ఒక కర్వ్, ఇవి చేస్తే కంప్లీట్ అయిపోతుంది. మేబీ ఇంకొకటి అంతే, ఇంకొక పార్ట్లో మనం ఈ ఎక్సర్సైజ్ మొత్తం క్లోజ్ చేస్తాం. ఇది ఏరియాస్ అంటే వాటి ఆన్సర్స్ రాయాలి కదా మీకు. వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x. దిస్ వన్ ఆన్సర్ ఈస్ 9/2 స్క్వేర్ యూనిట్స్. దిస్ వన్ ఆన్సర్ ఈస్ వెయిట్ మిస్ అయిందబ్బా. 1/6 అనుకుంటా. ఐ థింక్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x ప్లస్ 2, 1/6 స్క్వేర్ యూనిట్స్. దిస్ వన్ ఆన్సర్ ఈస్ ఐ థింక్ 4/3 స్క్వేర్ యూనిట్స్. దిస్ వన్ ఆన్సర్ నేనే చెప్పేశాను. ఇవి క్వశ్చన్స్ అండి. మనకి ఇస్తే ఏమిస్తాడు? కరువు వాళ్ళే ఇస్తారు, లిమిట్స్ వాళ్ళే ఇస్తారు. ఇవ్వకపోతే ఎక్స్ యాక్స్ అంటే y ఈక్వల్ 0, y యాక్స్ అంటే x ఈక్వల్ 0. ఈ వీడియోలు ఉన్నాయి చూసినా కూడా మీకు ఒక 3 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ కన్ఫర్మ్ కవర్ అయితే. మినిమం మనకు సెమ్కి అయితే C24 కదా, మరి C24 అని ఎక్కడ మెన్షన్ చేయలేదా? C24 సిలబస్ కాబట్టి C24లో మనకేమైంది? సెమ్కి ఇదే యూనిట్ ఇంపార్టెంట్ కాబట్టి మినిమం 2 క్వశ్చన్స్, 2 మార్క్స్, ఒక క్వశ్చన్ 3 మార్క్స్ మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. అస్సలు టెన్షన్ అవసరం లేదు. ఓకేనా? కాబట్టి మీరు కొద్ది కేర్ఫుల్గా ప్రాక్టీస్ చేసినా కూడా స్కోర్ అయితే చేయొచ్చు. ఓకేనా? ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ.